7వ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ 7 సమావేశాలకు కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే ఒక్కసారి కూడా ప్రజల గురించి ఆలోచించి ఏవైనా సరే సమస్యలపై చర్చించడానికి ఎక్కడా కూడా ముందుకు రాకుండా తన స్వార్థ ప్రయోజనాలకి ఈ రాష్ట్రాన్ని బలి చేసేటట్టు, అంటే ఒక విధ్వంసం నుంచి ఒక వికాసం వైపు ప్రయాణిస్తున్న రాష్ట్రాన్ని భయభ్రాంతులు చేసి అందరికీ కూడా, అంటే ఆయన ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడో కూడా తెలియట్లేదు. ఈరోజు డిఎస్సి గురించి చర్చ జరుగుతుంది. ఆయన రోడ్ల మీద కూర్చుని అక్కడ ఏదో రకరకాలుగా లేనిపోని అపోహలకు గురి చేసేటట్టు 16,300 మంది టీచర్స్గా ఎంపికై, అంటే రాబోయే తరాల భవిష్యత్తును కూడా తీర్చిదిద్దే ఉపాధ్యాయుల గురించి చాలా చులకనగా ఒక అవమానకర పదజాలంతో వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉంటే చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రతి డిఎస్సిలో అందరినీ కూడా ట్రాన్స్పరెంట్గా వాళ్ళు ఉన్న డేటా అన్నిటిని కూడా క్లియర్గా పెట్టింది. గత ప్రభుత్వంలో చూస్తే జీవోలు రాత్రికి రాత్రి వచ్చి ఎక్కడా కూడా ఏ వెబ్సైట్లో కూడా కనిపించేవి కాదు. అలాంటి వాళ్ళు ఈరోజు ఇంత నిబద్ధతతో ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే దాన్ని కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో కూడా, అంటే 1924 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా డిఎస్సి పెట్టకుండా, టీచర్స్ లేకుండా, అంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తును కూడా సర్వనాశనం చేసిన ఆ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి పెట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా ఈరోజు చేస్తూ ఉంటే వీటినన్నింటినీ కూడా చూసి వారవలేకే ఇలాంటి బురద జల్లటం. అతనికి మన ప్రజల మీద గౌరవం కానీ, అలాగే దేశం మీద భక్తి కానీ ఎక్కడా కూడా లేదు. ఆయన చూస్తే మొన్న ఆగస్టు 15వ తారీఖున జాతీయ జెండా ఎగరవేసి వందనం చేయడానికి కూడా ఇక్కడికి రాలేదంటే చాలా దురదృష్టకరం. మీ మీడియా ద్వారా అడుగుతున్నాను, ఎందుకు మన జాతీయ జెండాని ఎగరవేయడానికి రాలేదు? మీరందరూ కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ అంటే మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో అవుతేనే శాసనసభకి వస్తారా? అదే మీరు ఎమ్మెల్యే కింద కూడా మీ నియోజకవర్గ సమస్యలను కూడా చర్చించి ఇక్కడ వాటిని కూడా శాశ్వత పరిష్కారాలు, అంటే ఈ కూటమి ప్రభుత్వంలో అందరినీ కూడా సమానంగా చర్చించడానికి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు కూడా శాసనసభలోకి రండి, మీకు ఎటువంటి అపోహలు ఉన్నా ఏమున్నా చర్చిద్దాం, మీరు ఏమైనా సరే సలహాలు ఇచ్చి మంచిదైతే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేద్దాం, దేనికైనా సిద్ధంగా ఉన్నామని ఈరోజు చెప్పడం. అలాగే మనకి అంటే ఈ రోజును చూస్తే అతను చాలా దారుణంగా, అంటే ఎవరైతే నేరస్తులు ఉంటారో, అక్రమాలు చేస్తారో, అలాగే వాళ్ళు వివిధ రకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళని చూడటానికి అయితే త్వరగా, అంటే ఎక్కడున్నా సరే దాని నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళందరికీ కూడా ఎంతో బలాన్ని చేకూర్చే విధంగా, అంటే రాష్ట్రాన్ని ఒక విధ్వంసం చేసేటట్టుగా ఆయన చేస్తున్నాడు తప్ప మన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి రాకపోవడం చాలా దురదృష్టకరం. ఇలాంటి వ్యక్తిని మనం 5 సంవత్సరాలు, అంటే ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నామని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో అవమానంగా ఇలాంటి వ్యక్తిని మనం ఎన్నుకుందని చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ప్రజలు కూడా చాలా బుద్ధి చెప్పినా అతను నిస్సిగ్గుగా ఇంకా ఎక్కడా లేని వాటిని ప్రచారం చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకూడదనే ఉద్దేశంతో అతను ముందుకు వెళ్తాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా వాటిని ఖండిస్తూ ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందని మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం.